హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రిపబ్లిక్ డే. సరదాగా ఫ్రెండ్స్తో కలిసి మనం మదనపల్లి ట్రిప్ అయితే వేసాము. మదనపల్లి హార్స్ హిల్స్కి అయితే వెళ్తున్నాము ఈరోజు అందరం కలిసి. ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి. హాయ్. అద్దాలు పెట్టుకొని వస్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? అద్దాలు పెట్టుకుంటే కనబడదా నీకు? హాయ్ బ్రో. హాయ్ హాయ్ రెస్పెక్టెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సిస్టర్స్ ఎవరు లేరు ఇక్కడ నువ్వు? నీకే ఇద్దరికి సిస్టర్స్. ఎవరిద్దరికి? ఇద్దరికి సిస్టర్స్ అంట బ్రదర్స్. నాకు అందరూ తమ్ముడేం చేసుకున్నాను. టైం ఎంత అయిందిరా ఒకసారి టైం చూసుకోండి. 10:44కు మేము అనంతపూర్లో బయలుదేరామండి. ఎన్ని గంటలకు చేరుతామో చూద్దాం. ఇప్పుడైతే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అనంతపూర్ అవుట్కట్స్ దాటితే 1.5 hours 3 hours మేము హార్స్ హిల్స్కి అయితే చేరుకుంటాము. కార్ డ్రైవ్ చేస్తా అనేది నువ్వు అన్నా. 2 hours అయినా పోతావు. నీకు రాదు కదా. మీరు ఇట్లా రాదు అని చెప్పి బాధ పెట్టదు. మా కయ్యం ఒకరోజు కార్ డ్రైవ్ చేస్తా అంటే ఇచ్చాను సరదాగా. ఎప్పుడు స్వామి? ఆ రోజు ఇచ్చిండే సందర్భం వేరు, సమయం వేరు. డీపీకి పెట్టాడు డైరెక్ట్గా. ఓ బాగా ఇంకేంటి ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మా రైడ్ అయితే ఇప్పుడు బాగానే సాఫీగానే సాగుతుంది. 1 hour ఆల్రెడీ డ్రైవ్ చేశాను నేను. బాగా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఎండలు స్టార్ట్ అయినాయి. చలి నైట్ టైంలో చలి కూడా తగ్గింది, ముందంత లేదు. ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా పోయి వస్తే లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయితే ఎక్కడికి పోలేము, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. సో ఎక్కడికి పోలేం కాబట్టి త్వరగా ఎప్పుడు దగ్గరలో ప్లాన్ చేద్దామని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడికో దగ్గర పోవాలా అని చెప్పేసి, ఎస్పెషలీ మా తమ్ముడు ఉన్నాడు కదా కయ్యం, ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. సరే ఏదైతే అదైంది పదంపారా అని చెప్పేసి ఇంకెట్లాగో మాకు 2 days హాలిడేస్ ఉన్నాయి. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఈరోజు హాలిడే ఉంది. రేపు సాటర్డే, రేపైతే ఆఫీస్కి లీవ్ పెట్టా. మొన్నాడు సండే. సో 3 days కలిసి వస్తుంది. ఎలా అయితే అలా అయింది, వెళ్దామని చెప్పేసి. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే, నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి డైరెక్ట్గా తలకోనకి వెళ్దాము. తలకోనకి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి అర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ బాగుంటుంది తలకోనలో. అక్కడ వ్యూ చూసుకొనేసి అక్కడి నుంచి మరి హార్స్ హిల్స్కి వచ్చేద్దాం మార్నింగ్ అని చెప్తున్నా మా వాళ్ళకి. మా వాళ్ళు అలా వినట్లే. తలకోన వద్దు, హార్స్ హిల్స్ ఒకటే చాలంటున్నారు. సరే ఏదైతే అదైంది. ఫస్ట్ అయితే హార్స్ హిల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత
పైకి వెళ్ళేదా లేదా తలకోనకు వెళ్ళేదా అనేది డిసైడ్ చేసుకుంటాము. చూడు వీడు ఎవడో ఫోన్ పట్టుకొని రోడ్డు మధ్యలో పోతున్నాడు. మినిమం కామన్ సెన్స్ ఉండదు జనాలకి. సెన్స్ ఉండదురా, మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ నీకు అందులో నీకు చాలా ఉంది. కథలు కూడా దండిగా నీకు గోవర్ధనం ఎక్కువైందిరా. గోవర్ధన వేస్తున్నారుగా వెనకమాల. వేయించుకుంటున్నారుగా వెనకమాల. అది ఫ్రెండ్స్ పరిస్థితి. సరే లెట్స్ గో. ఇప్పుడు నేను మాట్లాడే మేము ఇంకా మేము ముదుగుబ్బ దగ్గరలో ఉన్నాము. ముదుగుబ్బకి వెళ్ళాలి. ముదుగుబ్బ నుంచి కదిరి 35-40 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మా బ్రదర్ వెయిట్ చేస్తున్నాడు. వాడిని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. వాడికి 10 o'clock అంతా వచ్చారు అక్కడికి అని చెప్పాం. వాడు 10కే వచ్చేసాడు. మేమైతే ఇంకా 11 o'clock బయలుదేరాము ఇక్కడి నుంచి, అనంతపూర్ నుంచి. సో అక్కడ రీచ్ అయ్యేసరికి దాదాపు రోడ్డు కూడా సరిగా లేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ ఎట్లా అంటే అట్లా అడ్డం వస్తున్నారు. ఎక్కువ స్పీడ్ కూడా పోవడానికి లేదు, 70-80కి మించి పోవడం లేదు. సో టైం తీసుకుంటుంది. వాడికి చూస్తే వచ్చేస్తాంరా, రీచ్ అయిపోయినాం, దగ్గరలో ఉన్నామని చెప్పేస్తాను నేను. ఏమ్రా ఏమైంది కార్కి ఏమైంది? కార్కి ఏమో అయింది. ఓకే ఫ్రెండ్స్, నా కార్ ఏమో ట్రబుల్ ఇచ్చింది. 1 minute మరి చేస్తా. ముదుగుబ్బలు అయితే దిగాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము. టీ తాగాం రమ్మని చెప్పేసి పిలుచుకొని వచ్చాడు. టీ తాగాము. టీ తాగేసి బయలుదేరుతాం. ఓకేనా ఫ్రెండ్? टेम्पू आगे नुको मैं टेम्पू आगे
ఫైనలీ we reached హార్స్లీ హిల్స్. ఇది వే అనమాట. మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎంత బాగుందో అంటే సూపర్గా ఉంది. ఇంకా పైకి అయితే వెళ్ళాలా, కిందే ఉన్నాం. ఫైనల్గా హార్స్లీ హిల్స్ అయితే చేరుకున్నాము. సూపర్ లొకేషన్, అసలు నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇక్కడ వ్యూస్ అయితే మీకు కూడా చూపిస్తాను, మీరంతా చూడండి. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తీయడానికి నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు తెలియదు, నాకే తెలుసు. సో ఎనీహౌ మీకోసమే ఈ వీడియో. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పుడు లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ అసలు నేచర్ని ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యూ మీరు చూడాలంటే రావాల్సిందే. నంది హిల్స్ తర్వాత అంతకు మించి అంటే హార్స్లీ హిల్స్ రావాలి. హార్స్లీ హిల్స్ వ్యూ ఎలా ఉందో ఒకసారి ఈ టైం, ఇప్పుడు ఎంత అయింది తెలుసా, 6:30 అయింది టైము. ఈ టైంలో వ్యూ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను నేను. చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడైతే సన్సెట్ అయింది. నేనైతే ఇప్పుడు ఇది లోయ ప్రాంతం, ఇలాంటి లోయ ప్రాంతానికి డెడ్ ఎండ్లో నిలబడ్డా. డెడ్ ఎండ్కి వెళ్తున్నా ఇప్పుడు. అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను డెడ్ ఎండ్కి వచ్చేసా. ఇక్కడి నుంచి కింద చూడండి, అంతా లోయ ప్రాంతం. ఈడ పడితే మాత్రం మనిషి కూడా దొరకడు. అలాంటి ప్లేస్లో నేను నిలబడ్డా. ఈ ప్లేస్ నుంచి ఈ వ్యూ మొత్తం మీకు చూపిస్తా. అందరూ చూడండి ప్లీజ్. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ముందుకు పోతుంది. చాలామంది ఈ వీడియో చూస్తారు. ఆ చూడడం వల్లనే నేను చేసిన ఈ వీడియోకి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తా డెడ్ ఎండ్ నుంచి. ఒకసారి చూడండి, ఓకేనా. ఇది డెడ్ ఎండ్. ఈ మొత్తం ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది మొత్తం ఇలా ఉంది, చాలా ఫ్లాట్గా ఉంది. ఇక్కడ పడితే కిందికి జారిపోతారు. సో ఎవడు పట్టుకునే కూడా ఛాన్స్ లేదు. అలాంటి ప్లేస్లో నేను నిలబడ్డా. సన్సెట్ అవుతుంది. ఇది లొకేషన్. ఇక్కడ చూడండి, మా కయ్యము మా ఆరిఫ్ అయితే ఈ వ్యూని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.
ఏరా ఎలా ఉందిరా ఈ ప్లేస్? అదిరిపోయింది. We are సూపర్. so happy, bro. హ్యాపీ కదా? We are so చాలా హ్యాపీ. చాలా నెక్స్ట్ లెవెల్. అదే ఫ్రెండ్స్, ఈరోజు నైట్ అయితే మేము ఇక్కడే స్టే చేస్తాం. టుమారో మార్నింగ్ సన్ రైజ్ ఎలా అవుతుందో కూడా చూద్దామనే ఉద్దేశంతోనే మేము మార్నింగ్ 11 o'clock బయలుదేరాము అనంతపూర్లో. కాకపోతే నా కార్ ట్రబుల్ ఇచ్చింది, అది మీకు కూడా తెలుసు. సో ఆ కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల నేను ఇన్ టైంలో ఇక్కడ చేరలేకపోయినాను. సో నేను వచ్చేసరికి 6 అయింది ఇక్కడికి. సో నా కారు అయితే మధ్యలో స్టాప్ అయిపోతుంది. సరే ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పేసి నేను మెకానిక్ అయితే చూపించాను. మెకానిక్ నా కార్ని మొత్తంని డయాగ్నోస్ చేసి కార్లో 2 వైర్లు ఎలగలు కొరికేసాయి. ఆ కొరికేసిన వైర్లని ఆయన సెట్ చేసి కార్ అయితే రెడీ చేసి అయితే నా చేతికి ఇచ్చాడు. ఓకే, సేఫ్గా అయితే మేము హాల్సీస్ అయితే చేరుకున్నాము. ఇక్కడ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మీరు ఎవరైనా ఎంజాయ్ చేయాలా, వీకెండ్స్ ఎక్కడన్నా రావాలనుకుంటే హార్సీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనే నేను చెప్తా. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో వీకెండ్స్లో ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ప్రతిదీ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? మందు బాబులకైతే మంది ఇక్కడ దొరకదు అనుకోండి, కింద నుంచి తెచ్చుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ నైట్ ఇక్కడ రిసార్ట్ కూడా మేము బుక్ చేయాలనుకున్నాము. ఈ టైంలో వచ్చాం, బట్ దొరుకుతుందో లేదో ఇది కూడా తెలియదు. నా DJIలో ఛార్జింగ్ కూడా అయిపోయింది, జస్ట్ 10% ఉంది. ఇప్పుడు ఎప్పుడు డ్రాప్ అవుతుందేమో తెలియదు. సో నా ఐఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయింది. ఈ వీడియో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు నైట్ వరకు మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నా బ్యాటరీ నా DJIలో ఛార్జింగ్ అయితే అయిపోయింది, కానీ లేకపోతే ఇప్పుడు చూడండి, నేను ఇలా చేస్తే డార్క్ వస్తాను కదా. ఇప్పుడు ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. ఇక్కడ సన్ అయితే లేడు ఇక్కడ, కానీ నేను ఇలా తిప్పితే చూసారా ఎంత లైటింగ్ వస్తుందో. దట్ ఈజ్ DJI. ప్రతి ఒక్కరికి నేను రికమెండ్ చేస్తాను DJI Osmo 3 కానీ Osmo 4 యాక్షన్ కెమెరా కానీ. ప్రతి ఒక్కరు ఎవరన్నా కొనాలనుకుంటే ఏం ఆలోచించుకోకుండా కొనేసేయండి. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్సలెంట్, అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకు చెప్తున్నా అంటే కంపేర్ టు హీరో, గోప్రో వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే DJI Osmo యాక్షన్ 3 కెమెరా నేనైతే యూస్ చేస్తున్నా. ఈ వీడియోస్ మీరు చూసి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా మీరే చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను ఇప్పుడైతే 4K 60 FPS పెట్టుకున్నా. 4Kలో 120 FPSలో కూడా ఈ వీడియో తీయచ్చు మీరు. ఎందుకంటే ఆ ఆప్షన్ ఒక్క DJI Osmoకి మాత్రమే ఉంది. ఓకేనా? సో ఏం చెప్పాలో, నా బ్యాటరీ అయితే అయిపోయింది. ఎనీహౌ ఫ్రెండ్స్, టుమారో మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. వీలైతే ఛార్జింగ్ పెట్టి నైట్ మేము ఏదైతే చేస్తామో అది మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఓకేనా? బాయ్. మీకు లైటింగ్ కనిపిస్తుంది కదా, ఏదైతే లైటింగ్ కనిపిస్తూ ఉందో ఈ ప్లేస్ అన్నమాట. ఇది వచ్చింది మదనపల్లి వ్యూ కూడా మనకి ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఇక్కడ కనిపించేటవన్నీ చిన్న చిన్న పల్లెలు, ఏ పల్లెలు ఏమైతే తెలియదు, కానీ ఇక్కడ ఇందులో ఉన్నది చూడండి. ఇంకా కొద్ది దగ్గర పెట్టరా, ఇది మా వాడు తీసిన ఫోటో నాకు చూపిస్తున్నాడు, మీకు కూడా చూపిస్తా చూడండి. ఓకేనా? అది ఇది మదనపల్లి. ఇక్కడ కనిపించే ప్లేస్ ఏదైతే ఉందో ఇది మదనపల్లి. సారీ ఫ్రెండ్స్, నా మొబైల్ ఐఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం DJI Osmo కూడా అయిపోయింది. సో దట్ ఇది నేను Redmi Note 9 Proలో ఈ వీడియో తీస్తున్నా. ఈ సింపుల్ వ్లాగ్ మాత్రమే Redmi Note 9 Proలో తీస్తున్నా. ఇది అంత క్లారిటీ లేదు. ఓకేనా? లైటింగ్ లేదు.
నైట్స్ రూమ్ కోసం హార్సీస్లో రూమ్ కోసం వెతుకుతున్నాం. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చి రూమ్ కావాలని అడుగుతుంటే చిన్న చిన్న రూమ్స్ 2500 రూపీస్ చెప్తున్నారు. అసలు మీకు చూపిస్తా రూమ్ చూసి 2500 పెట్టచ్చా అంటే చెప్పండి. ఆ పైన ఉన్నాయి కదా ఆ రూమ్స్ 2500 అంట. అసలు అది రూమ్ లా కూడా లేదు చూడడానికి. చిన్న చిన్న రూమ్స్. మనుషుల్ని ఎలా దోచుకుంటున్నారంటే జనాలు అవసరాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఇదే చూడండి. మన అవసరాన్ని క్యాష్ చేసుకుంటారు. ఇక్కడ టైం ఇప్పుడు 8 అవుతుంది. ఇక్కడ క్లైమేట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంది. చాలా చల్లగా ఉంది. ఈ చలిలో కోన్ ఐస్ క్రీమ్ తింటున్నా. మేమైతే రూమ్ బుక్ చేసుకోలేదు. రూమ్స్ దొరుకుతాయిలే అని ఇక్కడ ఎప్పుడు ఏమంత బిజీగా ఉండదు, ఖాళీగానే ఉంటుంది. రూమ్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో అయితే వచ్చేసాము. రూమ్స్ అయితే ఒక్క రూమ్ అయితే ఖాళీ లేదు. వీకెండ్, అందులోనూ 3 days లీవ్ కలిసి రావడం వల్ల చాలామంది వచ్చారు ఇక్కడికి. అసలు రూమ్స్ దొరకలేదంటే ఎలా ఉంది ఇక్కడ హార్సీస్లో పరిస్థితి అనేది మీరే అర్థం చేసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇది హార్సీస్లో నాకు ఇలా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత బాగా ఇంత చలి ఎలా ఉండాలో అర్థం కాలే. ఇంకా మాకు కారే గత అనుకుంటా ఈరోజు నైట్కి. ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం ఏడన్నా ఒకసారి దొరుకుతుందేమో అని చెప్పేసి. ఎక్కడ దొరికినా కానీ రూమ్ అయితే తీసుకుంటాం. ఉన్నాయి కానీ చిన్న చిన్న రూమ్స్ 5000 చెప్తున్నారు గాయస్. అసలు 5000 రూమ్స్కి పెట్టే కాస్టే కాదు అసలు. అది మీరు నమ్ముతారో లేదో, చిన్న రూమ్స్ అసలు బెడ్స్ లేవు సరిగా. ఎలా అసలు మనుషుల్ని ఇట్లా టైం చూసి క్యాష్ చేసుకుంటున్నారు జనాలు. వ్యూ చూస్తే ఎక్సలెంట్గా ఉంది నైట్ విజన్లో. టైం అయితే 10 అయింది ఇప్పుడు. ఇంతవరకు మాకైతే రూమ్ దొరకలేదు. కనీసం ఇంతవరకు ఫుడ్ తినలేదు మేము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాతో పాటు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళైతే ఏంటన్నా ఇలా చేసామంటారు. నేను చెప్పాను రూమ్స్ దొరికేది డౌటేరా అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లోనమాట. లేదు హార్సీల్స్ అన్న. నేను చెప్పే హార్సీల్స్ వద్దు, తలకొనకైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ బుక్ చేసుకుందాం రూమ్స్ అని చెప్తే నా మాట అయితే వినలే. ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే నేను ఇది ఫస్ట్ టైం హార్సీస్లో రూమ్ దొరకలేదంట. ఇది ఫస్ట్ టైం అంటున్నా. ఏమో ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఎక్కడ దొరకకపోతే రూమ్ మాత్రం నా కారే గతి. హ్యాపీగా పడుకోవచ్చు అనుకోండి. ఏదో ఒకటి ఫోన్ చేసేసి తినేస్తాం. రెస్టారెంట్లు, బార్లు ఇక్కడైతే ఫుల్గా ఉన్నాయి. దానికైతే కొదువు లేదు. ఓకేనా? సరే బాయ్.